కొల్చారింగ్ గ్రామంలోకి వెళ్లే రహదారిపై అంబేద్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటు వివాదాస్పద స్థలాలను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేద్కర్ భారతదేశానికి దిశ చూపించిన గొప్ప మహానుభావుడని, అలాగే శివాజీ మహాజ్ గొప్ప మహానుభావుడని, విగ్రహాల ఏర్పాటులో గ్రామ ప్రజలందరూ సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని, సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మల మైసయ్య, జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య, జాతీయ మాల మహానాడు మెదక్ జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ్, ఎంఆర్పీఎస్ మాధవి, తూప్రాన్ జయవర్ధన్, బీఎస్పీ నర్సాపూర్ సత్యనారాయణ, షేకులు శివయ్య, ఏసేపు కృష్ణ, అశోక్ పాల్గొన్నారు. మరి మహనీయులు మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని గ్రామస్తులందరూ కూడా మరి అంబేద్కర్ అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం. విగ్రహంలో గ్రామంలో ఇంకా కూడా పెట్టుకోవాలని ఒక ప్రపోజల్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుతున్నా అందరినీ, మరి అంబేద్కర్ అంటే చాలా గొప్ప మనిషి, ప్రపంచ మేధావి, మరి భారతదేశానికి దిశ గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని ఉంచాల్సిందే. మరి పెట్టక ముందే ఏదైనా గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని చేయాలి, కానీ పెట్టిన తర్వాత మరి తీసేయమనడం అయితే సరైనది కాదు. ఎందుకంటే రోడ్డు కూడా చూసినట్టుంటే అక్కడ 30 రోడ్డు కూడా వేలుపులో చాలా వేలుతూ ఉన్నది. పైలకు కూడా అసౌకర్యం ఇబ్బంది కలిగిన పరిస్థితి లేదు కనుక మరి దాని ముందు ఇంకో విగ్రహం పెడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కొంచెం గ్రామస్తులంతా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మరి వాళ్ళు పెడుతున్న విగ్రహం కూడా మహనీయుంది. ఇది అంబేద్కర్ మహనీయుడే, ఇద్దరు గొప్ప వాళ్ళే. వాళ్ళని కూడా మనం ఏదో చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని వాళ్ళని అగౌరవ సంబంధం పాటించి ఎస్పీ గారితో మరి డిఎస్పీ గారు మాట్లాడిన మరి సామరస్య ప్రయత్నాలు పోలీస్ శాఖ నుంచి ఉన్నారు. మరి రెవెన్యూ కూడా మాట్లాడి గ్రామ పిచ్చి అందరూ సానుకూలమైన తీసుకునే విధంగా నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్నా. ఈరోజు నేను మాట్లాడి ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం చూపించి అందరూ కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండి జీవించేటువంటి వాతావరణం ఉండాలి. మనం ఘర్షణ పెట్టుకుని మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా గ్రామస్తులందరితో కూడా మాట్లాడి ఒక ఏకాభిప్రాయానికి వస్తే బాగుంటుందని చెప్పి కూడా నాకు ఉద్దేశం. ఎవరైన మహనీయులే, వాళ్ళని కూడా మనం కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఓపిక సహనం పాటిస్తారని చెప్పి నేను గ్రామస్తులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. జై భీమ్.